వధువు పేరు రాజేశ్వరి, కేజీఆర్. ఓకే, నువ్వు ఎన్ని కేజీలు తీసుకొచ్చావో నాకు తెలియదు. చాలా సంతోషం. చూడు చక్కగా ఉన్నటువంటి యవన బిడ్డలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, వారిని ప్రేమించి వచ్చిన వారు, వారిని దీవించి వచ్చినటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సమయం చాలా అవుతుంది కనుక జాప్యం చేయకుండా త్వరగా మన వివాహ కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇలాగే వీరిరువురులాగే భార్యాభర్తలుగా ఏర్పరచబడిన వారు, భార్యాభర్తలుగా ఏర్పరచబడి ఒక 7 సంవత్సరాలు కాపురం కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. భార్యాభర్తలుగా ఇలాగూ కలుపబడిన వారు 7 సంవత్సరాలు భార్యాభర్తలుగా ఉంటూ వారి కాపురాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. 7 సంవత్సరాలు వాళ్ళు కాపురం చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి సమయంలో వాళ్ళకి పెళ్లి చేసినటువంటి దైవజనులు వృద్ధాప్యాయానికి వచ్చేయటం వల్ల, ఆయనకి 76-77 సంవత్సరాలు వచ్చేయటం వల్ల ప్రభు పిలుపు మేరకు ఆయన ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళిపోయాడు, మరణించాడు. ఈ విషయం తెలిసినటువంటి భర్త అన్నాడంట, ఏమే నీకు ఒక సంగతి తెలుసా, ఒక విషయం తెలుసా అని అడిగాడట. ఏంటయ్యా అంటే, మనకు పెళ్లి చేసినటువంటి పాస్టర్ గారు చనిపోయారు అని. అంటే అప్పుడు ఆ భార్య అన్నదంట, ఆయన చేసిన పాపం ఉరకనే పోతేటి, పోతే ఏమవుతుంది, నాలాంటి మంచిదాన్ని నీలాంటి ఉడికిచ్చి కట్టబెట్టాడు, అందుకే పోయాడు అని. మీరు ఒకవేళ అలాగ అనుకున్నారు, సోన్ రాజయ్య గారిని కానీ మమ్మల్ని కానీ మీరు అలాగ అనుకోవద్దు. మేము గట్టోలు మేకపోము, ఇంకా చాలా మందిని ఇలా కలపాల్సి ఉంది, ఇంకా చాలా మంది కుటుంబాలుగా కట్టబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట నేను చెప్పి ముందుకు వెళ్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలో నాకు ముందుగా రెవరెండ్ కిషోర్ గారు కోటవర్కుల మండలంలో చక్కని పరిచర్యలు కలిగినటువంటి దైవజనులు మంచి హెచ్చరికలు ఇచ్చారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఒక మాట నేను జ్ఞాపకం చేసి వివాహ కార్యక్రమాన్ని మీకు ఒక 15 నిమిషాల్లో ముగింపుకే తెచ్చేద్దాం. ఇంకా మనకు వాయిల్ వారు ఉన్నారు కనుక వారి తర్వాత మధ్యలోను తర్వాత కూడా కొన్ని పాటలు పాడే అవకాశం ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, చదవని అవసరం లేదు. ఏమని ఉంటుందంటే, చదువుతున్నారమ్మా? దేవుడు వారిని ఆశీర్వదించెను. జాగ్రత్తగా వినాలి అమ్మా, మీ ఇద్దరు జాగ్రత్తగా వినాలి. నా వైపు చూడండి, మీ ఇద్దరు వినండి. నేను అనుకుంటున్నాను, ముందేమన్నా మీరు ముందుగా కుటుంబ సభ్యులా లేకపోతే పరిచయమా ఏంటి, మీ ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు ఎక్కిన దగ్గర నుంచి. ప్రియులారా, ఇప్పుడు చాలా సరదాగా ఉంటుంది. నాకు పెళ్ళి అయ్యేటప్పటికి నాకు ఇవ్వండి కళ్ళు మీదకి వచ్చింది జుత్తేలాగా, ఇక్కడికి పైన ఉదివ్వండి, ఇలా పైకి ఇలాగా జుట్టు ఇలా ఉదివ్వండి పైకి. పెళ్ళి అయిన తర్వాత తెలిసింది, పెళ్ళి అయిన దగ్గర నుంచి అలాగా ఒక్కో పావు ముక్క ఊడిపోతా వస్తే ఇప్పటికి మిగిలే. ఇప్పుడు మళ్ళీ పిల్లలు చదువులకు వచ్చేసరికి ఇంజనీర్లు ఇవి అవి అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ కటింగ్ చేయడానికి వెళ్ళే మళ్ళీ ఈ మాత్రం కటింగ్ 200 మళ్ళీ ఏముందనో నాకు అర్థమవుతుంది.
ఒక వారం ఇంట్లో సంతకాల్సి వచ్చేది 200 తీసుకుంటాడు. ఆడేమంటున్నాడంటే, పాస్టర్ గారు ముందంతా పెరగడం మానేశారు, వెనక పెరుగుతుంది ఏంటంటే మీకు అని. ఏమోరా బామ్మ నాకు తెలియదు, బాధ్యతలు ఎక్కువైపోయామా అని. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే నవ్వుతూ, మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం అనేటటువంటిది ఎలా వస్తుందో మీకు తెలియాలి. వేరువేరుగా ఉంచబడినటువంటి మీరు ఇప్పుడు ఒకటిగా చేయబడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించాలి, మీ ఇద్దరి జీవితాలు మీకు ఒక సాక్ష్యాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి. మీ ఇద్దరి జీవితాలు మీ తల్లిదండ్రులకు, ఇరుపక్షాల తల్లిదండ్రులకు కూడా సాక్ష్యాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి. మీ ఇద్దరి జీవితాలు ఆ సంఘానికి సాక్ష్యాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి. మీ ఇద్దరి జీవితాలు సేవకునికి కూడా సాక్ష్యాన్ని తెచ్చిపెట్టేదిగా ఉండాలి. బైబిల్లో దేవుడు ఆదాము అవ్వలను మొదటి దంపతులుగా చేసినట్లు మన వాక్యంలో చూస్తాం. కానీ బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు మిగిలినటువంటి గొప్ప వర్తమానం ఏంటి అంటే, అబ్రహాము శారాలు ఆదర్శ దంపతులుగా నిలిచారు అని వాక్యం చెబుతుంది. వారి సాక్ష్యం వారిని వ్యక్తిగతంగా బలపరిచింది. వారి సాక్ష్యం ఇరుపక్షాల కుటుంబాలను బలపరిచింది. వారి సాక్ష్యం అప్పుడున్నటువంటి యాజకులను బలపరిచింది. వారి సాక్ష్యం దేవుణ్ణి కూడా మహింపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగూ దేవుడు కట్టేటటువంటి వారిని ఆయన దీవించినటువంటి విధానంతో ప్రారంభిస్తున్నాడు. ఎలా దీవించాడని వాక్యం చెబుతుంది అంటే, వారిని ఇలాగున ఆశీర్వదించెను. ఎలాగా ఆశీర్వదించాడు? ఎట్లనగా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడని వారితో చెప్పాను. ఇంకా ఉన్నాయి చాలా విషయాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని లోపరుచుకోండి. ఇది దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వలను జతపరిచిన తరువాత వారితో పలికినటువంటి మాటగా మనం చూస్తాం. అది ముందుగానే వ్రాయబడి ఉంది. కానీ అక్కడ వ్రాయబడినటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు ఆదాము అవ్వలకు దేవుడు ఇచ్చినట్లుగా, వారిని అలాగూ దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లోపరుచుకోవాలి, సమస్తము నిండించి దాన్ని మీరు వశపరుచుకోవాలి, దాన్ని అంతటిని మీరు పొందుకోవాలి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దానిని మీరు పొందండి. ఫలించాలి అని అంటే మామూలుగా ఒక రైతు కుటుంబంలో ఉన్న వాళ్ళు, లేకపోతే సహజంగా భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు, వారు ఏదైనా పొందాలి, ఫలించాలి అని అంటే గనుక వారు భూమిని సేద్యపరిచి దానిని చక్కగా ఏపుగా నీటుగా తయారు చేసి దానిలో విత్తనాలు వేసి దాన్ని ఫలించేటటువంటి ఫలభరితమైనటువంటి దేవుని వైపు చూస్తూ వారి ప్రయత్నంలో లోపం లేకుండా దాని కొరకు కనిపెట్టి చూస్తారు. అయితే దేవుడైనటువంటి యెహోవా ఆదాము అవ్వల జీవితాల్లో ఫలభరితమైనటువంటి జీవితం, అభివృద్ధి చెందేటటువంటి జీవితం, ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి జీవితాన్ని ముందుగానే ఆయన సిద్ధపరిచాడు. వాక్యంలో చూస్తాం, ఆయన తన వారి కొరకు ఏవేవి సిద్ధపరచునో, ఏవేవి అనుగ్రహించదలుచునో అవన్నీ ఆయన ముందుగానే సిద్ధపరచును, ముందుగానే నియమించను. ఇప్పుడు మీ ఇద్దరికి నేను చెబుతున్న మాట, గణేష్కి, రాజేశ్వరికి చెబుతున్న మాట, మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం ఎన్ని రకాలుగా ఉండాలి అని అంటే, ఫలించే విధంగా, అభివృద్ధి చెందే విధంగా, విస్తరించే విధంగా, సమస్తమును నిండించే విధముగా, లోపరిచే విధంగా ఉండాలి. ఇది నాది, ఇది నాకు కావాలి అనే విధంగా ఉండాలి. ఈ ఆశీర్వాదాలన్నీ మీ జీవితాలలోనికి రావాలి అని అంటే మీరు మొదట దేవునికి సొంతం అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవ్వాలి? వాళ్ళ యొక్క
కాదు, మనం కూడా అభివృద్ధి చెందాలి అన్నా, ఆశీర్వదించబడాలి అన్నా, దీవించబడాలి అన్నా,